హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వీడియోలో కేదార్నాథ్ దర్శనం గురించి అంతా చెప్పడం జరిగింది. సో ఈ కేదార్నాథ్ దర్శనం తర్వాత మేము బద్రీనాథ్ బయలుదేరాము. బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు మధ్యలోని త్రియోగ్ నారాయణ, గుప్తకాశీ ఈ రెండు దర్శనం కూడా చేసుకున్నాం మధ్యలో. సో ఇప్పుడు మీరు చూస్తుంది త్రియోగ్ నారాయణ టెంపుల్. అయితే కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ టూర్ మధ్యలో ఈ త్రియోగ్ నారాయణ ప్యాకేజ్ లేదు. సో సపరేట్గా మేము మా బ్యాచ్ అందరం కలిసి 2 సుమోలు మాట్లాడుకొని ఈ గుడికి వచ్చాము. సో ఈ దర్శనం కూడా సపరేట్గా చేసుకున్నాం. ఇది ప్రత్యేకత బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. అంటే పార్వతీ పరమేశ్వరులు పెళ్లి జరిగిన తర్వాత సాక్షిగా విష్ణుమూర్తి ఇక్కడ సాక్షిగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. సో ఈ టెంపుల్ కూడా బ్రహ్మకుండు, రుద్రకుండు, విష్ణుకుండు కూడా ఉన్నాయి. మీరు చూస్తుంది బ్రహ్మకుండు ఇది. సో ఇందులో కూడా అక్కడ మేము మొత్తం 17 మంది కూడా ఇక్కడ పూజ చేయించుకున్నాము. అది తర్వాత చూదురు కానీ. సో ఇది రుద్రకుండు, ఇది కూడా చూడండి. తర్వాత విష్ణుకుండు ఇది. ఇక్కడ కూడా పంతులు గారు ఇక్కడ 3 దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ అంతా పూజ చేయించారు. అయితే ఇది బద్రీనాథ్ వెళ్ళే ముందు ఈ గుడికి వెళ్ళొచ్చాము. సో రూమ్ తీసుకున్నాం కదా ఈ కేదార్నాథ్ కిందన స్వయంప్రయాగ్ దగ్గర. సో అక్కడి నుంచి ఓన్లీ కేవలం ఒక 4 అవర్స్లో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ బద్రీనాథ్ బయలుదేరాము. సో ఇక్కడ కూడా ముందు పూజ చేయించుకున్నాం అందరం కలిసి. ఇక్కడ కూడా చాలా ప్రతిష్ఠిత ఉందండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఇది. సో ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. రుద్రకొండ, ఇది రుద్రకొండ. ये कौन सा है? ये विष्णुकुंड पूजा वाटर ब्रह्म पानोटा ब्रह्मकुंड. इस स्थान का नाम है त्रियुगी नारायण. त्रियुगी नारायण का मतलब है तीनों लोगों को जीतने वाले भगवान विष्णु जी. उसे अग्नि को मिली थी, तो अग्नि फायर उस समय से आज तक अखंड प्रज्वलित है. देवी प्रपन्नाता रोगसिद्धः प्रसीद माता जगतो किलस्य रचयित विश्वेश्वरी पाय विश्वं ईश्वरी देवी च चिरस्य मूल्य माता. ओम शांताकारं भुजगशयनं वदनानं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्याहारिणं यं वन्दे विष्णुं भैरवं सर्वलोकीनाथं. कस्तूरिः कमलापट्टे वक्षस्थले वस्त्रं नासाग्रे कर्मकरे लोकैकङ्गं सर्वाङ्गीणमर्धवतां कन्येजं बलिः हिमाचल मेरे पिता होंगे. दर्शन చేసుకుంటే ముందు पूरा डालो लोटा जोड़ दो. वहाँ से फोटो मत निकालो, यहाँ की फोटो मत निकालो. विष्णु देखो स्वामी अंदर है. ये भगवान है सेंटर में, भगवान विष्णु त्रियुगी नारायण मिडिल में सेंटर में. हाँ, भगवान विष्णु उनके राइट साइड महालक्ष्मी, महालक्ष्मी इधर लेफ्ट साइड महासरस्वती, महासरस्वती पीछे बैक साइड भगवान नारायण पंचायत, जिनमें 2 फेस कॉपर है. फास्ट कुबेर क्षेत्रपाल. फिर भगवान चतुर्भुज रूप में भगवान श्री बद्री विशाल. फिर आगे बड़ा मूर्ति भगवान सत्यनारायण स्वामी. सत्यनारायण जी के नीचे माँ पार्वती भोलेनाथ का जोड़ा मूर्ति. तो प्रेम से भगवान नारायण से प्रार्थना हमारा यात्रा मंगल और बाकी भगवान का भेंट करें की जय. देखा देखी न करो, एक एक के देख मत करो, सब ग्रुप में मिलकर के भगवान के अन्नदान भोग सेवा जो भी श्रद्धा भक्ति है. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిన తర్వాత ఈ హోమం చుట్టూ
తిరిగారు. దీనికి సాక్షిగా విష్ణుమూర్తి ఈ టెంపుల్ తాలూకా విశిష్టత అన్నమాట. అయితే ఈ హోమం మాత్రం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందండి. బయటకు వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ కూడా అన్నీ అమ్మారండి. ఇక్కడ దేవుడి తాలూకు ఫొటోస్, బుక్స్ కూడా అమ్మారు. అవి మేము కూడా తీసుకున్నాం. సో ఈ దర్శనం ఇక్కడితో అయిపోయింది. దీని తర్వాత గుప్తకాశీ వెళ్ళాము. ఇదేనండి గుప్తకాశీ. కరెక్ట్గా మేము నైట్ టైము 8కి అలా వెళ్ళాము ఈ రన్నింగ్లో. ఈ నైట్ టైము హారతి కూడా మేము అందుకున్నాం కరెక్ట్గా ఈ టైం. ఇప్పుడు మనము గుప్తకాశీ దగ్గరికి వచ్చాము. ఈ గుడి పేరు గుప్తకాశీ. ఇక్కడ అందరూ కూడా దర్శించుకుంటున్నారు. నీళ్ళు చల్లుకొని లోన దర్శనం చేసుకొని, అలాగే ఈ గుప్తకాశీ 5000 సంవత్సరాల ముందుది. 5000 సంవత్సరాలు ఈ గుడి కట్టించి. పాండవులు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారని కూడా ఇక్కడ చరిత్ర ఉందని చెప్తున్నారు. సో ఇక్కడతో ఈ గుప్తకాశీ దర్శనం అయ్యింది. తర్వాత మళ్ళీ మేము నైట్ జర్నీ కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి 10 గంటలకి మధ్యలో రూమ్ తీసుకున్నాము రన్నింగ్లో. సో మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ బద్రీనాథ్ బయలుదేరాం. సో ఇక్కడి నుంచి అంతా కూడా బద్రీనాథ్ తాలూకా వెళ్ళే దారిలో ఈ పర్వతాలండి. చాలా రిస్కీ ఏరియా అండి ఇది. అంటే కేదార్నాథ్ టెంపుల్ వెళ్ళేటప్పుడే ఎక్కువగా అనుకున్నాం, కానీ బద్రీనాథ్ వెళ్ళేటప్పుడే మాకు కొద్దిగా రిస్క్ అని అనిపించింది. రోడ్లు చాలా చిన్నవి. మీరు దారి మధ్యలో చిన్న చిన్న క్లిప్లు కూడా మీకు అవి చూపిస్తాను. డ్రైవరు ఈ స్పాట్ దగ్గర ఆపాడు. సో ఈ సీనరీ బాగుంటుందని చెప్పేసి మేము ఇక్కడ ఫోటోలు తీసుకున్నాం. ఇవి ఈ అడవిలోని ఏదో కొండ జాతి తాలూకా గొర్రెల టైపు అని చెప్పేసి అన్నారు. అవి ఎక్కువగా ఉంటాయట ఇక్కడ. అయితే అవి మనకు కనబడలేదులేండి. సో అయితే ఈ సీనరీ బాగుందని చెప్పేసి ఇక్కడ మేము ఫొటోస్ మాత్రం బాగా తీసుకున్నాము. ఒక 5 మినిట్స్ వరకు. చాలా అద్భుతంగా ఉందండి ఏరియా. మీరే చూడండి, సీనరీస్ చాలా బాగుంది. సో అక్కడ లైట్గా చిన్న జల్లు కూడా పడింది. ఫొటోస్ తీసిన తర్వాత దారి మధ్యలో కొద్దిగా మాకు కడుపు తిప్పిందండి. సో మధ్యలో ఆగాము టీ తాగడం కోసం, బ్లాక్ టీ. దిగినప్పుడు ఆ షాప్ వెనకాల ఈ సీనరీ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాం మేము. చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్లేసు. మళ్ళీ మేము బయలుదేరినప్పుడు ఈ దారి మధ్యలో ఇవన్నీ సీనరీస్. అలా వర్షం పడుతూనే ఉంది. అంటే రైట్ సైడ్ కొండ ప్రాంతాలు కదండి. ఈ వర్షానికి కింద రాళ్ళు అలా పడుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో రాళ్ళు కూడా చాలా పడిపోయాయి. అవన్నీ చిన్న చిన్న రాళ్ళు కాబట్టి పర్వాలేదు. మీకు ఇందాక చెప్పినట్టు చూడండి, చిన్న ఇరుకు రోడ్లు అండి ఇవి. చూడు, కొండ ఆనుకొని వెళ్ళినట్టుగా ఉంటాయి ఈ రోడ్లు. మధ్య మధ్యలో చాలా వరకు వచ్చాయి ఈ రోడ్లు. చిన్న రోడ్లు అండి. ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, రిపేర్లు అయితే అవుతున్నాయి. ఒక 2-3 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి.
సో ఈ పర్వతాల మధ్యలో వెళ్ళడం చాలా అద్భుతంగా ఉందండి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంటే ఒక వెహికల్ అటు ఒక మధ్యలో ఆగిందంటే మాత్రం వెనకాల ఉండిపోవాల్సిందే. సో ఇక్కడ కొద్దిగా మాకు జామ్ అయ్యింది. ఇక్కడ ట్రాఫిక్ కొద్ది టైం పట్టింది ఇక్కడ. అయితే దారి మధ్యలో కొద్ది వామిటింగ్స్ ఎక్కువగా వచ్చాయండి. సో నెక్స్ట్ ఎవరైనా వెళ్ళినా సరే కొద్ది జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉసిరి అలా జీరా తాలూకా ఇవి డ్రింక్ అలా తీసుకెళ్ళడం మంచిది. మధ్యలో ఫుడ్ మాత్రం ఆయిల్ ఫుడ్ తినకూడదండి. వెళ్ళే దారిలో తినకపోవడమే మంచిది. సో ఇక్కడ ఈ రోడ్లు చూసి కొద్దిగా మాకు వామిటింగ్ లాగా అయ్యాయండి. ఇక ఈ రిస్క్ ఏరియా చూడండి. ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కొండని ఆనుకొని డ్రైవర్ తీసుకెళ్ళాడు. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడండి మమ్మల్ని. ఇక్కడ ముందున ఒక వెహికల్ వచ్చింది. అక్కడ వాడు ఆపిన తర్వాతే మా వెహికల్ వాడు వెళ్ళాడు. సో చాలా దగ్గర నుంచి, అంటే ఎడమ వైపు ఎక్కువగా లోయలు ఉన్నాయి, అది మేము తీయడానికి అవ్వలేదు. సో చాలా ఆనుకొని డ్రైవర్ తీసుకెళ్ళాడు. ఇది కూడా చూడండి, ఆ మినీ వ్యాన్ ఆపేసాడు. ఇది ఆనుకొని ఆ సైడ్కి తీసుకెళ్ళడం వల్ల కొద్దిగా అక్కడ మాకు చిన్న భయం వేసింది అందరికీ కూడా. చాలా ఇరుకు ఏరియా అండి. చూస్తారు కదా, ఈ పైన కొండ మీద ఎడ్జిల్లా ఉంటుంది. అవి ఇంకా ఎన్ని కట్ చేస్తున్నారు, ఆ రాళ్ళన్నీ తీయడం జరుగుతుంది అక్కడ. సో లెఫ్ట్ సైడ్ మాత్రం ఎక్కువగా లోయ అనమాట ఇదంతా. మధ్యలో అంటే వర్షం పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. సో మేము లాస్ట్గా బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఎంట్రన్స్ అండి. ఇప్పుడు మనం బద్రీనాథ్ దగ్గర ఉన్నాం, గుడి దగ్గర. ఈ ఏరియా బ్రహ్మకపాలం, అంటే పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి పిండం ప్రదానం చేస్తారు కదా, అది ఈ ప్లేస్ అనమాట. ఇంకా ఆ బ్రిడ్జ్ మీద అలా వచ్చి కిందకి దిగి ఇక్కడ చాలామంది పిండ ప్రదానం చేయించుకుంటున్నారు, ప్రదానం చేస్తున్నారు. చాలా పెద్దవాళ్ళకి అందరికీ ఈ ఏరియా అంతా కూడా వాళ్ళ కోసం సపరేట్గా ఉంచారు. ఇక మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా. సో మేము కూడా అలా వచ్చాము. సో ఇది ఇంకా పని అవుతుంది, వర్క్ అవుతుంది. కాకపోతే ఇది అయిన తర్వాత ఇక్కడ స్నానం చేసి దర్శనం కోసం వెళ్ళాలి. ఇక టెంపుల్ అయితే ఇక ఎదురుగా చూడండి, అక్కడ టెంపుల్ పైన బద్రీనాథ్ టెంపుల్. కాకపోతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది చూడండి. అక్కడి నుంచి పైనుంచి చివరి వరకు చాలా వరకు లైన్ ఉంది. 2 కిలోమీటర్ మ్యాక్సిమం ఆ చివరి నుంచి కూడా లైన్ ఉంది. సో మళ్ళీ మేము అక్కడికి వరకు వెళ్ళి లైన్ కాయాలి. చాలా టైం పట్టేటట్టుగా ఉంది. అయితే నదిలో స్నానం చేయడానికి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, కానీ చల్లగా ఉండడం వల్ల నదిలో స్నానం చేయలేకపోయాం. కానీ గుడి కిందన వేడి నీళ్ళు అయితే వస్తాయండి. అది ఎక్కడి నుంచి వస్తాయనేది ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. గుడి లోన గర్భగుడిలో నుంచి వస్తున్నట్టుగా ఇక్కడ చెబుతున్నారు. సో అక్కడ కూడా మేము ఈ వేడి నీళ్ళ దగ్గర స్నానం చేసాం, కానీ చాలా వేడిగా ఉన్నాయండి. ఇక్కడ 2 ఉంటాయి. ఇక్కడ చేస్తుంది, ఇప్పుడు ముగ్గురు చేస్తుంది ఒకటి. ఇప్పుడు తర్వాత వేరే దగ్గర కూడా వేడి నీళ్ళు వస్తాయి, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ మేము అయితే స్నానాలు చేసామండి. సో ఇదండి ఎంట్రన్స్ వచ్చే దగ్గర ఇదొకటి. ఇది ఇక్కడ ఇంకా చాలా ఎక్కువగా వేడిగా ఉన్నాయండి. సో మేము లోనకి దిగడానికి ఆ ధైర్యం చేయలేదు. అయిపోయిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత దర్శనానికి మేము బయలుదేరాం. సో ఈ బ్రిడ్జి కింద దిగిన తర్వాత ఈ కిందన ఇవన్నీ ఉంటుందండి, మన పిండ ప్రదానం చేసే ఏరియా. సో అది దాటుకుని పైన టెంపుల్కి అనమాట. సో మన గణేష్ పిలుస్తున్నాడు, ఇంకా రాలేదని చెప్పేసి. సో లైన్కి అయితే వచ్చేసాం. 2 కిలోమీటర్లు వరకు ఉన్నదండి, కానీ మేము అది అంత తెగించలేదు, మధ్యలో దూరిపోయామండి. ఎవరికి చెప్పదు ఈ విషయం. సో దర్శనం అయితే మేము ఒక 17 మంది కూడా ఒకేసారి రావడం, ఇక్కడ లైన్లో మధ్యలోని రావడం, దర్శనం బేగా అయిపోయిందండి. ఇదిగోండి వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. అంటే యువతల నుంచి ఫస్ట్ తీశారు. అది టెంపుల్ అండి, మెయిన్ టెంపుల్. సో మనం అది నది దాటి అవతలకి వెళ్ళాలన్నమాట. సో అందుకని ఇది ఇక్కడి నుంచి తీయడం జరిగింది. చుట్టుపక్కల అంతా కూడా చిన్న చిన్న ఇల్లులా ఉంటాయండి. సో దర్శనం అయితే ఎంట్రన్స్ అండి ఇది.
ఇది ఎంట్రన్స్ తాలూకా వ్యూ అండి ఇది. బద్రీనాథ్ దర్శనం అయిపోయింది, ఇక బయటకు వచ్చాము. బద్రీనాథ్ దర్శనం అయిపోయింది. ఓం నమో శ్రీ సాయి आगे पूरी बैरिकेडिंग लगी हुई है, बस लाइन में भेज रहे हैं बच्चों को, जितना दिखा सकते हैं। ప్లీజ్ ఇప్పుడు మనం మనాకి వచ్చాము. ఇక్కడ సరస్వతి తల్లి యొక్క గుడి ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకుందాం. రెండు కలుస్తున్నాయి. ఇదిగోండి కిందన సరస్వతి తల్లి నది, సరస్వతి నది, అలా ముందున అటువైపు నుంచి కుడివైపు నుంచి వస్తున్నది అలకనంద నది. ఈ రెండు కూడా ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ మన అంటారు, ఈ ఊరి పేరు మన. ఇది చైనా బార్డర్, ఇక్కడ నుంచి తక్కువ ఏంటి అంతేనా? మన ఇండియా ఫస్ట్ టౌన్, ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ టౌన్ అది. ఇప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం దర్శనం చేసుకోవడానికి. అయితే బద్రీనాథ్ దర్శనం అయిపోయిన తర్వాత మానా వచ్చామండి. అది బద్రీనాథ్ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు. సో అక్కడికి కూడా వచ్చాము. అయితే పెద్ద టెంపుల్ అయితే ఏం కాదండి ఇక్కడ. అయితే సీనరీ అయితే బాగుంటుంది. ఒకటి వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. చాలా పెద్ద వాటర్ ఫాల్స్ ఇది. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుందండి అమ్మవారు, సరస్వతి తల్లి అమ్మవారు. సో ముందుగా మీరు వాటర్ ఫాల్స్ చూడండి, ఆ సీనరీ చాలా అద్భుతంగా ఉంది. అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుందండి, అది ఇంకా కడుతున్నారు. చాలా హైట్, అది కొండ మధ్యలోంచి అది వాటర్ కిందకి దిగుతుంది. చాలా అద్భుతంగా ఉందండి ఏరియా. ఈ మన సరస్వతి టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ సరస్వతి నది యొక్క అమ్మవారు సరస్వతీదేవి. ఇక్కడ చూడండి జలపాతం, 2 నదులు కలిసిన చోట వాటర్ పడతారంట, చాలా మంచిదని ఇక్కడ డబ్బాలు అమ్ముతున్నారు. అయితే దర్శనం అయిపోయిందండి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనము రిటర్న్ రిషికేశ్, అక్కడ లక్ష్మీ టెంపుల్, ఈశ్వర టెంపుల్ కూడా ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకున్నాం. సో ఈ దర్శనం అయిన తర్వాత రిషికేశ్ బయలుదేరాం.
स्वर्ग भूमि, देवभूमि और तपोभूमि के नाम से जाने जाता है कि नहीं। यहाँ पे कोई जो है कोई ऐसा नहीं है कि कोई जो है सबसे पवित्र स्थान है। ऊपर भी आपने कहते हैं इन రిషికేశ్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ హరిద్వార్ వచ్చామండి. సో ఈవినింగ్ మళ్ళీ మేము రూమ్లోకి వెళ్ళిపోయాము. రూమ్లో వెళ్ళి మళ్ళీ భోజనం వంట అంతా వండుకొని నైట్కి తర్వాత మళ్ళీ హారతి టైంకి వచ్చామండి. సో ఇంకా టైం ఎక్కువగా ఉందని ఈవినింగ్ టైము వచ్చి ఇక్కడ స్నానాలు చేసాము. సో అప్పుడు వర్షం పడుతుంది లైట్గా, చాలా హెవీ ఫ్లోటింగ్ అండి. చూడండి అది చాలా ఫాస్ట్గా వస్తుంది వాటర్ అయితే మాత్రం. మనతో వచ్చిన గణేష్ అత్తయ్య గారును మన సతీష్ అమ్మగారు. చాలా బాగుందండి సీనరీ అయితే. ఇక్కడ కూడా మళ్ళీ ఫోటోలు తీసుకొని మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి తర్వాత రెడీ అయ్యి మళ్ళీ వచ్చిన హారతి టైంకి వచ్చామండి. వెళ్ళే దారిలో చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. సో అది మేము కొద్దిగా ఆటో దిగిన తర్వాత నడుచుకుని వెళ్ళాలి అటువైపు. నెక్స్ట్ హారతి టైంకి వచ్చామండి. హారతి దగ్గరికి ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉంది చూడండి. అంటే ముందుగానే రావాలి, అంటే చిన్న పూజలు అంటే చేశారు ఇక్కడ. అది అయిన తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ నిలబడ్డాం. మా రైట్ సైడ్ దగ్గర ఇక్కడే నిలబడ్డాం మేము. లెఫ్ట్ సైడ్ గంగా టెంపుల్ చిన్న టెంపుల్ ఉంటుంది, అక్కడ పూజలు మొత్తం అంతా కూడానండి హారతి ఇస్తారు 2-3 దగ్గర. సో మొత్తం అంతా కూడా ఇది లెఫ్ట్ సైడ్ కూడా అక్కడ టెంపుల్ దగ్గర హారతి ఇస్తారు మా రైట్ సైడ్ దగ్గర. సో మధ్యలోగా మా శేఖరు, నేను, కృష్ణ గారు అందరం కూడా ఇక్కడ ఉన్నాము. తక్కిన వాళ్ళందరూ కూడా వేరే వేరే దగ్గర ప్లేసుల్లో ఉండిపోయారు. సో ఒక దగ్గర అయితే ఉండలేదు మేమందరమే. దర్శనం అయితే చాలా బాగుందండి. కొద్దిగా అంటే చీకటి అయిన తర్వాత హారతి స్టార్ట్ చేస్తారు. అదేనండి టెంపుల్, గంగా టెంపుల్ అనమాట. అది గంగా హారతి ఇచ్చే ప్లేస్ అది. సో అక్కడ మేము ఇక్కడ ఫ్రంట్ అంటే ఖాళీ లేదని చెప్పి ఇటువైపు రైట్ సైడ్ వచ్చాము. మా ఆపోజిట్ వాళ్ళు అందరూ కూర్చున్నారు, అంటే ముందుగానే వచ్చి 1 అవర్ ముందు కూర్చున్నారు అందరూ కూడా. మేము స్నానాలు చేసి రెడీ అయ్యి రాబడి కొద్దిగా కరెక్ట్ టైంకి వచ్చామండి అది కూడా. సో స్టార్ట్ అయ్యింది. అంటే అక్కడ కెమెరా ఫిట్ చేశారు, కెమెరాలో కూడా ఇవి చూపిస్తున్నారు, లైట్లు ఆన్ చేశారు అక్కడ టెంపుల్లోని. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుందని సూచన అనమాట. సో ఎదురుగా ఒక స్టాట్యూ ఉంది, అక్కడ అన్నీ కూడా ఫొటోస్ తీసుకున్నారు అందరూ. సో రైట్ సైడ్ అంటే ఇక్కడ పూజ చేయించుకునే వాళ్ళు, అక్కడ హారతి ఇచ్చేవాళ్ళు అమౌంట్ కట్టి అక్కడ ఉండాలి. సో అక్కడ వేరే వాళ్ళకి పూజ చేస్తున్నారు. వారితో పాటు మేము అందరమే సెల్ఫీ తీసుకున్నాం. హరిద్వార్లో ఉన్నాం. గంగాకి లాస్ట్ ముగింపు ఇక్కడ ఎంతో ఒక ఆనందంగా ఉంది. సో పుష్కరాల టైం కాబట్టి ఇక్కడ జనాభా ఎక్కువగా ఉన్నారు. సో ఇక్కడ హారతి అయితే స్టార్ట్ అయ్యింది, చూడండి అందరూ కలిసి. छोटी आरती करेंगे फिर बाद में वो बड़ा जलाएंगे. हाँ भाई.
సో హారతి కంప్లీట్ అయిన తర్వాత సో మాకు దోధామ్ కంప్లీట్ అయిపోయిందండి. చార్ధామ్లో 2 చూసాం మేము, కేదార్నాథ్, బద్రీనాథ్. సో హారతి అయిపోయిన తర్వాత నైట్కి మేము 11కి 12కి జస్ట్ ట్రైన్ ఉంది ఢిల్లీకి. సో మేమైతే బయలుదేరాము ఢిల్లీకి. హారతి అయితే చక్కగా జరిగింది. ఇది వచ్చేసి బద్రీనాథ్ ఫుల్ వీడియో అండి. మీరు కేదార్నాథ్ వీడియో చూడలేని వాళ్ళైతే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే మీరు కేదార్నాథ్ వీడియో కూడా చూసేయచ్చు. ఇక్కడితో అయితే వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.